ప్రత్యేకించి ఉక్రెయిన్ మీద పట్టుబడుతున్నది ఖనిజాలు మాకు కావాలి, ఖనిజాలు మాకు వాటా కావాలి అని ఎందుకంటోంది అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఏంటయ్యా అంటే టోటల్గా ఉక్రెయిన్లో $500 బిలియన్ అంటే 43 లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపద ఉంది. అది వాడుకు సావాలి ఆ దరిద్రుడు, వాడికి తెలియక వాడికి పరిపాలన చేతే సావక ఆ దరిద్రుడు దేశాన్ని తీసుకెళ్ళి అమెరికాకి తాకట్టు పెట్టాడు. వాస్తవంగా ఉక్రెయిన్ ఖనిజాల్లో ఎలక్ట్రిక్ కార్లు, ఆధునిక ఆయుధాలు, సైనిక సరఫరా పరికరాల తయారీలో ఉపయోగించే విలువైనటువంటి ఖనిజ సంపద అక్కడ గనుల్లో ఉందన్నటువంటిదే తేలింది. ప్రపంచంలో మొత్తం ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 60 నుంచి 70% ఉంటే ప్రాసెసింగ్ సామర్థ్యంలో కూడా చైనాకి 90% వాటా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో కీలకంగా భావించే 30 ఖనిజాలు 21 ఉక్రెయిన్లో ఉన్నాయి. ఇవి మొత్తం ప్రపంచంలో అరుదైన భూ ఖనిజాల నిల్వల్లో 5%. వీటిలో చాలా వరకు క్రిస్టలైన్ షీల్డ్ దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అందులో ప్రస్తుతం రష్యా ఆక్రమణలో ఉన్నాయి అవి ఆల్రెడీ. ఉక్రెయిన్లో 1,90,00,000 టన్నుల గ్రాఫైట్ నిల్వలు ఉన్నాయి. దాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉపయోగిస్తారు. అట్లాగే ఎలక్ట్రిక్ వాహనాలకు ఉపయోగించేటువంటి బ్యాటరీలు తయారు చేయడానికి అవసరం లిథియం నిల్వలు కూడా అక్కడే ఉన్నాయి. యూరోప్లో అతిపెద్ద లిథియం నిల్వల్లో 3వ వంతు ఉక్రెయిన్లోనే ఉన్నాయి. రష్యా దాడికి ముందు ప్రపంచంలో టైటానియంలో 7% ఉక్రెయిన్ ఉత్పత్తి చేసేది. విమానాల నుంచి విద్యుత్ కేంద్రాల దాకా అంతటా టైటానియం ఉపయోగిస్తారు. వాటిల్లో అరుదైన భూ ఖనిజ నిల్వల్ని రష్యా స్వాధీనం చేసుకుంది. రష్యా దాదాపు $350 బిలియన్ విలువైన ఖనిజ వనరులు తన ఆధీనంలో తీసుకుంది. అటు చైనా ఇటు రష్యా చేతుల్లో ఉన్నటువంటి ఖనిజాలని తను తీసుకోవాలన్నది అమెరికా ప్రయత్నం.